అనకాపల్లి జిల్లా మునగపాకలో భారీ స్థాయిలో మద్యం పట్టుబడింది. 50 లక్షల రూపాయల విలువ చేసే 39,000 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం గోవా రాష్ట్రం నుంచి తరలించినట్లు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. పోలీసుల తనిఖీల్లో 2 బైకులపై మద్యం సీసాలను తరలిస్తున్న 2 వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని విచారించగా ఈ భారీ మద్యం నిల్వల గుట్టు రట్టయింది. యలమంచిలి మండలం సోమలింగంపాలెం గ్రామంలోని ఓ గడ్డివాములో ఈ మద్యాన్ని దాచి ఉంచారు. ఈ కేసులో 3 అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క అక్రమ మద్యము అదేవిధంగా లిక్కరు మనీ మూమెంట్ పైన ఎలక్షన్ సందర్భంగా గట్టి నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం మాకు యలమంచిలి సిఐ గారికి అదేవిధంగా మునగపాక ఎస్ఐ గారికి వచ్చిన సమాచారంపై ఈరోజు ఇన్ఫర్మేషన్ మీద నిఘా పెట్టగా ఈ ఉదయం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 3 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద లిక్కర్ బాటిల్స్ని తీసుకుని వస్తున్నారు. 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిల్స్ని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకున్నాము. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం పైన ఈ సోమలింగపాలెం విలేజ్ వద్ద ఒక డంప్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ డంపులో సుమారు దాదాపుగా 7,050 లీటర్లు అంటే 39,148 బాటిల్స్ 180 ml బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క లిక్కర్ బాటిల్స్ యొక్క విలువ సుమారుగా 49,85,168 రూపాయలు వర్త్ చేస్తుందండి. అదేవిధంగా ఈ 2 వాహనాలు ఖరీదు ఒక 50,000 ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మద్యం అనేటటువంటిది సీజ్ చేయడం అనేటటువంటిది చాలా అరుదుగా జరిగింది.